ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన బదిలీలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ముఖ్యమైన విభాగాలకు హెచ్ఓడీలు లేకపోవడంతో వైద్య సేవలపై ప్రభావం పడుతోంది. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి దుస్థితిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు పరిసర జిల్లాల ప్రజలకు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పెద్ద దిక్కుగా నిలుస్తోంది. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది నిరుపేదలు ఇక్కడికే వస్తూ ఉంటారు. గతంలో 250 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని 650 పడకలకు విస్తరించిన రోగుల సంఖ్య మాత్రం ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం రోజుకు 1800 నుంచి 2000 మంది వరకు ఓపీకి వస్తూ ఉండగా దాదాపు 800 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. అయితే అందుకు తగిన వైద్య సిబ్బంది లేకపోవడంతో రోగులకు నిరీక్షణ తప్పడం లేదని వాపోతున్నారు. ఆసుపత్రిలో మొత్తం 206 మంది వైద్య అధ్యాపకులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 66 మంది రెగ్యులర్, 17 మంది కాంట్రాక్టెడ్ డాక్టర్లే సేవలందిస్తున్నారు. అంటే 123 మంది డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో 50 మంది నర్సుల పోస్టులు కూడా భర్తీ కాలేదు. ఇటీవల జరిగిన బదిలీల్లో 88 మంది డాక్టర్లు, నర్సులు, హెచ్ఓడీలు ఇతర ప్రాంతాలకు వెళ్లగా వారి స్థానంలో కేవలం 13 మంది మాత్రమే చేరారు. జనరల్ మెడిసిన్, అనస్థీషియా, రేడియాలజీ, ఫారెన్సిక్ వంటి కీలక విభాగాలకు హెచ్ఓడీలు లేకపోవడంతో వైద్య సేవలు దెబ్బతింటున్నాయి. నిరుపేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పాలమూరు జనరల్ ఆసుపత్రిలో వైద్యుల కొరత, ఇటు నర్సింగ్ స్టాఫ్ కొరత తీవ్రంగా ఉంది. దీంతో రోగులకు సరైనటువంటి వైద్యము అందించలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోజు రోజుకు పెరుగుతుండేటువంటి యొక్క రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు లేకపోవడం అనేటువంటిది ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్నాం. ఈ యొక్క జనరల్ ఆసుపత్రి దాదాపు 650 పడకలు కలిగినటువంటి యొక్క ఆసుపత్రిలో 206 మంది డాక్టర్లు పనిచేయాల్సి ఉండేటువంటి పరిస్థితిలో కేవలం ఇక్కడ 80 మంది మాత్రమే పనిచేస్తుండేటువంటి ఒక పరిస్థితి ఉంది. దీంతో ఇటు కాంట్రాక్ట్ కానీ రెగ్యులర్ కానీ రెండు కలిపి కూడా 66 మంది రెగ్యులర్ డాక్టర్లు, 17 మంది కాంట్రాక్ట్, మొత్తం 83 మంది పనిచేస్తే ఇంకా 123 మంది డాక్టర్ల యొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరొక 50 నుంచి 60 వరకు నర్సింగ్కు సంబంధించినటువంటి యొక్క పోస్టు కూడా ఖాళీగా ఉండేటువంటి యొక్క పరిస్థితి ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి బదిలీలో యొక్క జిల్లా నుంచి 88 మంది ట్రాన్స్ఫర్ అయితే కేవలం 13 మంది తిరిగి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్కు దగ్గరగా ఉండేటువంటి నేపథ్యంలో వైద్యులంతా కూడా ఇక్కడ నుంచి బదిలీ అయిన తర్వాత హైదరాబాద్కు అక్కడ పనిచేస్తుండేటువంటి వాళ్ళు ఎవరు కూడా మహబూబ్నగర్లో పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురిస్తుంది. మరొక వైపు ఆసుపత్రుల్లో రోగులకు అందించాల్సినటువంటి కొన్ని రకాల మందులు కూడా లేకపోవడం అనేటువంటిది కూడా కొంత అవరోధంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఓపీ దగ్గర ఎంతమంది బారులు తీరి ఇంకా వైద్యం కోసము వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఓపీ టికెట్లు తీసుకోవడానికి నిత్యము ఈ యొక్క ఆసుపత్రికి 1800 నుంచి 2000 మంది అవుట్ పేషెంట్గా వస్తుంటే ఇన్ పేషెంట్గా దాదాపు 150 నుంచి 250 మంది వస్తారు. మరొక వైపు 25 నుంచి 30 వరకు ఇక్కడ డెలివరీలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ఆసుపత్రుల్లో ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు కూడా లేకపోవడం, ముఖ్యంగా జనరల్ సర్జరీ, జనరల్కి సంబంధించినటువంటి జనరల్ మెడిసిన్లో ఎవరైతే ఉన్నారో ఫిజిషియన్స్ హెచ్ఓడీ లేకపోవడము, అందులో ఉండేటువంటి అసోసియేట్ కానీ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అన్నిటికంటే ప్రధానమైనటువంటి రేడియాలజీ ప్రొఫెసర్ కూడా ఇక్కడి నుంచి బదిలీ కావడం జరిగింది. కానీ ఆ ప్లేస్లో ఎవరిని కూడా రాకపోవడంతో ఇక నిర్ధారణ చేయడం అనేటువంటిది కొంత రోగ నిర్ధారణ అనేది ఇబ్బందిగా మారింది. ఆ కీలకమైనటువంటి రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఖాళీగా ఉండడం అనేటువంటిది మాత్రము రోగులకు కొంచెం ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికైనా ఈ యొక్క ఆసుపత్రిలో నెలకొన్నటువంటి డాక్టర్లు, తర్వాత సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ను భర్తీ చేయడంతో పాటు కీలకమైనటువంటి యొక్క శాఖలకు సంబంధించినటువంటి హెచ్ఓడీల నియామకము, ఎంఆర్ఐ, తర్వాత స్కానింగ్ సంబంధించినటువంటి ఏదైతే రెండో మిషన్ ఉందో వీటన్నిటి కూడా సమకూరిస్తే తప్ప ఇక్కడ నిరుపేదలకు సరైనటువంటి వైద్యం అందించలేనటువంటి పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. కెమెరామ్యాన్ అంతా విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.
డాక్టర్ల కొరతతో పాటు ఆసుపత్రుల్లో కొన్ని మందులు, సిరంజీలు, పరీక్షల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఎంఆర్ఐ యంత్రం లేకపోవడంతో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అనేక కేసులను హైదరాబాద్కు రెఫర్ చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేసి అవసరమైన వసతులు కల్పించాలని రోగులు, స్థానికులు కోరుతున్నారు. అయితే ఆసుపత్రిలో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరా తెలిపారు. డాక్టర్లు, నర్సుల కొరత ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న సిబ్బందితో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఖాళీ పోస్టుల భర్తీ అంశాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మనకు మొన్న ట్రాన్స్ఫర్లలో మన హాస్పిటల్ నుంచి దాదాపుగా 17 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ 17 మంది దాకా ట్రాన్స్ఫర్ అయినారు. దాంట్లో ఒక 10 మంది దాకా రిటర్న్ వచ్చినారు కొంతమంది. కానీ ప్రొఫెసర్ క్యాడర్లో మాత్రం ఇంకా 3 డిపార్ట్మెంట్లకు హెచ్ఓడి లేరు. అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక 4 డిపార్ట్మెంట్లకు అసోసియేట్ ప్రొఫెసర్ లేరు. రద్దీ దృష్ట్యా మనకు రోజుకు 2000 నుంచి 2500 మంది పేషెంట్ ఎమర్జెన్సీ అయితేమి, కాన్పులకు అయితేమి, రెగ్యులర్గా ఓపీల డిపార్ట్మెంట్లకు చూసుకుంటే 1600-1700 ఓపీ మనకు వస్తున్నది. అన్నీ కలిపి 2000 మంది పైసలకు పేషెంట్ వస్తున్నారు. మనకు చాలా రద్దీ పెరిగింది. ఈ రద్దీ దృష్ట్యా మనకు డాక్టర్ల కొరత ఉన్నది. డాక్టర్ల మీద భారం పడుతుంది. వైద్యం కోసం, పేదల కోసం, బీద జనాల కోసం లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పేటటువంటి ప్రభుత్వం ఇక్కడ మొన్న ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత 100 మంది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ వేరే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కానీ అదే ప్లేస్లో వైద్యులు కానీ, లేకపోతే నర్సింగ్ సిబ్బంది కానీ, పారామెడికల్ కానీ, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్ కానీ అన్ని విభాగాలకు వెళ్ళి కూడా పోయినంత మంది రాకపోవడంతో ఇవాళ పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుంది అనేటటువంటిది మేము అప్రయపడతా ఉన్నాం. వేల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మిస్తున్నా ఇక్కడ పోస్టులు లేక, వైద్యులు లేక చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి వెంటనే ఆ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలా, లేని పక్షంలో కనీసం కాంట్రాక్ట్ బేసిక్ లైన్ నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే వైద్యం అందించేటట్టు పద్ధతిలో ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్య సిబ్బంది లేకపోవడం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పేదలకు ప్రభుత్వ ఆసుపత్రి ఆధారం, మరోవైపు అక్కడే డాక్టర్లు, నర్సుల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రోగులు, స్థానికులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.